మొన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మోడీ గారు ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధును విజయవంతం చేసినటువంటి మన భారత సైన్యాన్ని ప్రశంసించడం జరిగింది. అలాగే ఆత్మనిర్భర్ భారత్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనే దాన్ని తను మళ్ళీ మన ప్రజలకు గుర్తు చేయడం జరిగింది. అయితే మేడ్ ఇన్ ఇండియా అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వల్ల మనకి, మన దేశానికి, మన ఆత్మ గౌరవానికి ఎంత ముఖ్యమనే దాన్ని కూడా తను మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. అయితే మేడ్ ఇన్ ఇండియా అనేది మనకి ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో మనకి రీసెంట్‌గా జరిగినటువంటి మన అమెరికాకి, ఇండియాకి జరుగుతున్న కోల్డ్ వార్ మనకి ప్రత్యక్ష సాక్ష్యం. ఇన్ని రోజులు మనకి మంచి మిత్రదేశంగా ఉన్నటువంటి అమెరికా సడన్‌గా ఎదురు తిరగడం జరిగింది. ఇది ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పుకోవాలి మనం. అయితే అలాగే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్‌కి కూడా తను ఒక మిత్రదేశంలాగా మారిపోతుంది పోను పోను. అదెందుకు? రష్యాతో మనం వాణిజ్య ఒప్పందం చేసుకున్నామన్న చిన్న కారణంతో పాకిస్తాన్‌కి అమెరికా సహాయం చేస్తూ ఇండియాకి ఎదురుదిరిగినటువంటి పరిస్థితి. అయితే అసలు రష్యాకి, భారత్‌కి ఉన్న సంబంధం మొదట ఎలా ఉండేది అనే దాన్ని మనం చూసుకుందాం ఒకసారి. అయితే రష్యా అనేది భారత్‌కి అమెరికా కంటే ముందు నుంచే మంచి మిత్ర దేశం. ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి అమెరికా కాదు, ప్రపంచంలో ఏ దేశం సహాయం చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ అంటే పార్ట్ ఆఫ్ రష్యా ఏదైతే ఉందో ఆ దేశం మనకి అప్పటి నుంచే సహాయం చేసుకుంటూ పోతుంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది? మన ప్రపంచం మొత్తం కూడా రెండుగా విడిపోయింది. ఒకటి వచ్చేసి క్యాపిటలిస్ట్ బ్లాక్ అయితే ఇంకొకటి వచ్చేసి కమ్యూనిస్ట్ బ్లాక్. క్యాపిటలిస్ట్ బ్లాక్లో మనకి అమెరికాను ఇతర దేశాలు ఉంటే, కమ్యూనిస్ట్ బ్లాక్లో వచ్చేసి రష్యాతో పాటు 15 దేశాలు కలిసి సోవియట్ యూనియన్గా ఏర్పడ్డాయి. ఆ సమయంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొంతకాలం తర్వాత భారతదేశానికి అన్ని రకాలుగా లైక్ సలహాలు ఇవ్వడంలో, అట్లాగే మన భారతదేశం డెవలప్ చేసుకోవడానికి కూడా రష్యా అంటే అప్పట్లో ఉన్నటువంటి సోవియట్ యూనియన్ మన భారత్కి చాలా సహాయం చేసింది. లైక్ రవాణా పరంగా కావచ్చు, విద్యా పరంగా, వైద్యం పరంగా, వాణిజ్య పరంగా కూడా మనకి అప్పట్లో ఉన్న సోవియట్ యూనియన్ చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. అయితే భారత్కి, రష్యాకి ఇంత బాండింగ్, భారత్ను సోవియట్ యూనియన్స్ మనకి కొంచెం క్లోజ్గానే మూవ్ అయిన సందర్భం. కాకపోతే మన భారత్కి ఉన్న రష్యాకు ఇంకా బాండింగ్ స్ట్రాంగ్ అవ్వడానికి గల కారణం 1971. అప్పట్లో భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఉండేది. ఈస్ట్లో వచ్చేసి బంగ్లాదేశ్కి సంబంధించిన పాకిస్తాన్, వెస్ట్లో వచ్చేసి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉన్న పాకిస్తాన్, ఆ రెండు దేశాలుగా ఉండేది. కాకపోతే అంతర్గత యుద్ధాలు మొదలైపోయి ఏదైతే ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో మాకు స్వతంత్ర దేశం కావాలని చెప్పేసి వాళ్ళు యుద్ధాలు చేయడం జరిగింది. అటువంటి సమయంలో ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పొరుగు దేశమైన భారతదేశానికి వచ్చి తలదాచుకోవడానికి శరణార్థులుగా రావడం జరిగింది చాలామంది ప్రజలు. మనకు తెలుసు కదా, ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉంటాయి. ఎవరైతే నియర్ బై ఏదైతే కంట్రీస్ ఉంటాయో దాంట్లోకి వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకోవడానికి వలస వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది మన భారతదేశానికి వలస రావడం జరిగింది. ఆ సమయంలో ఏమైందంటే, ఇప్పుడు సహాయం చేసిన తర్వాత ఆ శరణార్థులు అందరికీ కూడా భారత్ ఆశ్రయం ఇవ్వడం జరిగింది. దాంతో కోపంతో ఉన్నటువంటి పాకిస్తాన్, అలాగే అప్పటి అధ్యక్షుడైనటువంటి యవాక్ ఖాన్ ఏం చేశాడంటే భారత్ పైన యుద్ధం ప్రకటించడం జరిగింది. సో ఆ యుద్ధంలో భాగంగా యవాక్ ఖాన్ ఏం చేశాడంటే మన భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 11 ఎయిర్ బేస్ల పైన తన వైమానిక దాడులు జరిపి ఆ ఎయిర్ బేస్లను నాశనం చేయడం జరిగింది. అయితే దీంతో అప్పటి మన ప్రధాని ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ తను ఆటోమేటిక్గా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించడం జరిగింది. అయితే ఈ యుద్ధంలో దాదాపుగా 13 రోజులకే భారత్ విజయాన్ని సాధించింది. కాకపోతే ఈ విజయం వెనుక ఉన్నది ఎవరు? అప్పటి సోవియట్ యూనియన్. నిజం, అప్పటి సోవియట్ యూనియన్ మనకి అన్ని రకాలుగా తను సహాయం చేసి ఈ యుద్ధంలో మనకి గెలుపుని అందించింది. అమెరికా పాకిస్తాన్ వైపున యుద్ధం చేయడం జరిగింది. సో ఇది అప్పటి నుంచి మనకి అలాగే రష్యాకి మంచి బాండింగ్ అనేది ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచే మన రష్యా అండ్ భారత్ రెండు కూడా మంచి మిత్ర దేశాలుగా ఉండడం జరిగింది.
అయితే భారత్‌కి అలాగే అమెరికాకి 1994 నుంచి 1990 ఆ మధ్య కాలంలో సంబంధాలు అంత బాగేం లేవు. ఎందుకనంటే అమెరికా ఆల్రెడీ పాకిస్తాన్ వైపు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉండేది. అలాగే మనకి సోవియట్ యూనియన్ అన్ని రకాలుగా మనకి సహాయాన్ని అందిస్తా ఉండేది. అయితే సోవియట్ యూనియన్ విషయానికొస్తే, సోవియట్ యూనియన్ ఏంటి అనంటే కంప్లీట్‌గా సోషలిస్టిక్ కంట్రీ. సో, అక్కడ మొత్తం గూడా కమ్యూనిస్ట్ సంబంధించిన సిద్ధాంతాలు. సో, అది కంప్లీట్‌గా కమ్యూనిస్ట్ దేశంగానే ఉండిపోయేది. దీనివల్ల ఏంటనంటే సోవియట్ యూనియన్ ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉండేది కాదు. అలాగే ఆర్థికంగా గూడా తను స్లోగా వెనుకబడతా వచ్చింది. 1990 నుంచి 2000 ఆ మధ్య కాలంలో ఏమైందనంటే సోవియట్ యూనియన్‌లో మొత్తం 15 రిపబ్లిక్‌లుండేవి. సోవియట్ యూనియన్ మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీలదే ఆధిక్యం ఉండేది. సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్ట్‌దే ప్రధాన శక్తిగా ఉండేది. అండ్ సోవియట్ యూనియన్ యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కేంద్రీకృత ప్రణాళికలో నడిచేది. దీనివల్ల అక్కడ ప్రజలకు ఆర్థికంగా, విద్యాపరంగా గూడా అంత డెవలప్‌మెంట్ ఉండేది కాదు. లైక్ అక్కడ జాబ్స్ కూడా చాలా తక్కువగా ఉండేది. రవాణా వ్యవస్థ కూడా అంత మెరుగ్గా ఉండేది కాదు. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి సోవియట్ యూనియన్ అండర్‌లో జరుగుతూ ఉండడం వల్ల ప్రజలకి కూడా దీనిపైన ఒక విముఖత అనేది ఏర్పడతా వస్తా ఉంది. సో, ఆహ్, అంతర్గతంగా వాళ్ళకి వాళ్ళే లైక్ సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా చేస్తూ అలాగే కొన్నిగా యుద్ధాలుగా, అంతర్గత యుద్ధాలుగా మారడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఏమైందనంటే 1985 ఆ సంవత్సరంలో మియాకిల్ గోర్బచేవ్ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తను కొన్ని సంస్కరణల్ని కూడా రూపొందించడం జరిగింది. సోవియట్ యూనియన్ అండర్‌లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెవలప్‌మెంట్‌కి, వాళ్ళ జీవన శైలిని అలాగే వాళ్ళకి ఫెసిలిటీస్‌ని కూడా కొంచెం మెరుగుపరుద్దామన్న ఉద్దేశంతో కొన్ని ప్రణాళికలతో తను కూడా రావడం జరిగింది. బట్ కాకపోతే తనొచ్చే లోపే సోవియట్ యూనియన్‌లో అంతర్గత కలహాలు, అంతర్గత యుద్ధాలు పెరిగిపోయి విచ్ఛిన్నమవ్వడం జరిగిపోయింది. సో, ఈ కాలం తర్వాత సోవియట్ యూనియన్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో, దాని తర్వాత భారత్‌కి అమెరికా సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో భారత్‌కి, అమెరికాకి మధ్యలో కూడా వాణిజ్యపరమైన ఒప్పందాలు, భారత్, అమెరికా స్నేహపూర్వకంగా మెలుతూ అలాగే వ్యాపారం అలాగే టెక్నాలజీ రంగాల్లో కూడా అమెరికా భారత్‌కి సహాయం చేయడం జరిగింది. 2008 సంవత్సరం కాలంలో భారత్‌కి అణు వినియోగం విషయంలో అమెరికా సహాయం చేయడంతో అప్పటి నుంచి భారత్‌కి, అమెరికాకి కూడా మంచి బాండింగ్ అనేది ఏర్పడడం జరిగింది. సో, అప్పటి నుంచి భారత్, అమెరికా మంచి స్నేహపూర్వకమైన దేశాలుగా తన జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రక్షణ, సాంకేతిక, అంతరిక్షం, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో కూడా 2 దేశాలు కూడా స్నేహాన్ని బలపరుచుకోవడం జరిగింది. సో, ఇదేంటి అనంటే కొంతకాలంలో భారత్‌కి, అమెరికాకు ఎలాంటి స్నేహపూర్వమైన రిలేషన్‌షిప్ ఉందో, అలాగే భారత్‌కి, రష్యాకి కూడా అటువంటి స్నేహపూర్వమైన రిలేషన్‌షిప్పే ఉంది. కాకపోతే భారత్‌కి, రష్యాకున్న స్నేహం అది ఏదైతే ఉందో అమెరికా కంటే కూడా ముందుంది. అది ముందు నుండి కొనసాగుతున్నటువంటి స్నేహం. సో, చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఏంటనంటే భారత్‌కి, అమెరికాకి అలాగే భారత్‌కి, రష్యాకి ఉన్నటువంటి సంబంధాలు ఎలా మొదలయ్యాయి, ఎలా ఉన్నాయని చూసుకున్నాం. ఇప్పుడు భారత్, రష్యాకి అలాగే అమెరికాకి మధ్యలో భారత్ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో